హాయ్ ఎవ్రీవన్, మనం బిఫోర్ లాస్ట్ క్లాస్లో ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ చూసామండి. అదేనండి సమాన భిన్నాలు. అలాగే ఆ రోజు క్లాస్లో మనం ఏం చూసామంటే ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ సంబంధించిన బేసిక్స్ కూడా చూసాం. సో ఈ రోజు క్లాస్లో మనం ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, అది కూడా ఏంటి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో దానికన్నా ముందుగా మనకి ఇప్పటి వరకు 34 క్లాసెస్ జరిగాయండి. ఈ 34 క్లాసెస్లో కూడా నేను ఎప్పుడు కూడా నా నేమ్ చెప్పలేదు, నా పేరు చెప్పలేదండి. సో చెప్పకపోవడం కారణం ఒకటేనండి, ఏంటండి అంటే పిల్లలకి నా క్లాసెస్ అవసరం కానీ నా పేరు అవసరం లేదు కదా, నేను ఇచ్చే చదువు మాత్రమే వాళ్ళకి అవసరం కానీ నా పేరు అవసరం లేదు కదా అనే ఉద్దేశంతోనే చెప్పలేదండి, అంతమించి ఏమీ లేదు. బట్ చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ నా పేరు అడుగుతుందండి, సార్ మీ నేమ్ ఏంటి చెప్పండి ఒకసారి అని చెప్పి చెప్తారండి. ఇన్నిసార్లు అడిగాక కూడా పేరెంట్స్ అడిగాక కూడా నేను చెప్పకపోతే నిజంగా నాకు పొగరేమో అనుకుంటారండి. సో పొగరైతే కాదు, మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని. సో పిల్లలకి ఒకటే, నా చదువు మాత్రం వాళ్ళకి ఇంపార్టెంట్ అండి, నా పేరుతో సంబంధం లేదు. సో అందు గురించి చెప్పలేదు. ఓకే, నా పేరు వచ్చి సతీష్ కుమార్ అండి. మై నేమ్ ఈజ్ సతీష్ కుమార్. అలాగే నేను చదువుకుంది ఎంసీఏ. మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈజ్ ఎంసీఏ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. క్లియర్ అండి. సో వన్స్ అగైన్, మై నేమ్ ఈజ్ సతీష్ కుమార్ అండ్ మై ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈజ్ ఎంసీఏ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. క్లియర్ అండి. రండి. సో ఈరోజు మనం ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ రీడ్ చేయండి. రైట్ 3 ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 3/5 అంటే ఏంటి? 3/5 అని ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు మనకి ఇక్కడ, అవునా? సో ఈ ఫ్రాక్షన్కి సంబంధించి ఏమడుగుతున్నాడు, ఇంకొక త్రీ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ రాయండి అంటున్నాడు. అంటే 3/5 లాగే కనిపించే, లేదు 3/5కి ఈక్వల్గా ఉండే ఇంకొక 3 ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ని రాయమంటున్నాడు. తెలుగు మీడియంలో ఏం రాసుకుంటారు? 3/5 రాసుకోండి. 3/5 రాసుకొని ఈ ఫ్రాక్షన్ ఈ యొక్క భిన్నానికి సంబంధించి 3 సమాన భిన్నాలు రాయండి. ఈ ఫ్రాక్షన్ రాసుకొని ఈ భిన్నానికి సంబంధించి 3 సమాన భిన్నాలను రాయండి. ఓకే రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చాలా అంటే చాలా ఈజీ అండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీ. బట్ ఈ ప్రాబ్లమ్స్ మీరు ఇంకా ఎఫెక్టివ్గా సాల్వ్ చేయాలి, ఎఫెక్టివ్గా అర్థం చేసుకోవాలంటే మాత్రం మీకు టేబుల్స్ వచ్చి ఉండాలండి. నేను స్టార్టింగ్ క్లాసెస్ నుంచి కూడా చెప్తున్నాను, ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, టేబుల్స్, ఈ 5 వస్తే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మ్యాథమెటిక్స్లో మిమ్మల్ని ఆపేవాళ్ళే ఎవరు ఉండరు. ఈ 5 కూడా పక్కాగా రావాలండి, అట్లీస్ట్ మినిమం తెలిసి ఉండాలి. ఓకేనా? సో పర్టికులర్గా ఈ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్కి వచ్చి మీకు టేబుల్స్ బాగా వచ్చి ఉండాలి. టేబుల్స్ వచ్చిందా? ఈజీ కాన్సెప్ట్ ఇది. రండి. రైట్ 3 ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 3/5. 3/5కి సంబంధించి ఇంకొక 3 ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ రాయండి అని చెప్పి. దీనికి 2 మోడల్స్ ఉంటాయండి. నేను మోడల్ 1 చెప్తాను, మోడల్ 2 చెప్తాను. మీకు ఏ మోడల్ ఈజీగా అనిపిస్తుందో, ఏ మోడల్ మీకు కంఫర్ట్గా ఫీల్ అవుతారో ఆ మోడల్ మీరు ఎగ్జామ్లో వాడుకోవచ్చు. సో ఫస్ట్ మోడల్ 1 అండి. మోడల్ 1 ఏంటి? మోడల్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈజ్గా రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3/5 యాజ్ ఇట్ ఈజ్గా రాశాను. క్లియరా? సో ముందు ఇచ్చిన ఫ్రాక్షన్ యాజ్ ఇట్గా రాయాలి. నెక్స్ట్ ఏమడిగాడు? ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్సే అడిగింది. అంటే ఈజ్ ఈక్వల్ టు ఈ ఫ్రాక్షన్ లాగే కనబడే ఇంకొక 3 ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ రాయమని చెప్పి అడిగాడు. వాడు అడిగారు కదా అని చెప్పి మళ్ళీ 3/5 రాసి సార్ ఇంకొక 3 రాసాం కదా సార్ అని చెప్పి చెప్పకూడదు. ఇది కాకుండా, ఈ ఫ్రాక్షన్ కాకుండా ఇంకొక 3 రాయాలి, కొత్తవి రాయాలి మనం. ఓకేనా? అరండి. సో 3/5 ఇచ్చాడు. క్లియర్ కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పైన ఉన్నది ఏంటండి, జాగ్రత్త చూడండి, ఒక్కసారి వింటే చాలండి. ఈ సమ్స్ ఎప్పుడు కూడా నా క్లాస్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ 10 minutes వింటే చాలు, తర్వాత చాలా రిలాక్స్ అయిపోవచ్చు మీరు. సో నేను ఇప్పుడు 3/5 లాగా అనిపించే ఇంకొక 3 ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ రాస్తాను. కేర్ఫుల్గా వినండి. ఇది ఏంటిదండి? పైన ఉండేదాన్ని ఏమంటారు? వెరీ గుడ్, న్యూమరేటర్. కింద ఉన్నదాన్ని వెరీ గుడ్, డినామినేటర్. పైన ఉన్న దాన్ని ఏమో లవము అంటారు, కింద ఉన్న దాన్ని హారము అంటారు. టోటల్గా దీన్ని ఏమంటారు? ఫ్రాక్షన్ అంటారు. ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాం. రండి. సో వాట్ ఈస్ ద న్యూమరేటర్ వాల్యూ? ఇక్కడున్న లవము విలువ ఎంత? 3 ఉంది. ఇక్కడ 3 ఉంది, 3 కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే 3కి సంబంధించిన మల్టిపుల్స్ రాయాలి. అంతే, దట్స్ ఇట్. 3కి సంబంధించిన మల్టిపుల్స్ రాయాలి. లేదు మల్టిపుల్స్ కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు సార్ అనుకుంటే 3 ఎక్కవచ్చు కదా, 3 ఎక్కం 3 టేబుల్ వచ్చు కదా. సో ఆ 3 టేబుల్ రాసింది సరిపోతుంది. ఒక రకంగా మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి అంటే మాత్రం న్యూమరేటర్ ఎంత ఉంది? 3 ఉంది. సో 3 ఉంది కాబట్టి 3కి సంబంధించిన మల్టిపుల్స్ రాయాలి. తెలుగులో మాట్లాడుకోవాలంటే మాత్రం గుణిజాలు రాయాలి. ఒక 3. ఎన్ని అడిగాడు మొత్తం మనకి? 3 మాత్రం అడిగాడు. 3 ఈక్వల్ ఫ్రాక్షన్స్ అడిగాడు, అవునా కదా? సో ఒక 3 మల్టిపుల్స్ రాయాలి, 3 గుణిజాలు రాయాలి. దేని గుణిజాలు? 3 యొక్క గుణిజాలు రాయాలి. రండి చెప్పండి ఫాస్ట్గా.
3 1s ఆర్ 3. మల్టిపుల్స్ అంటే ఏం చెప్పాను మీకు ఆల్రెడీ చెప్పాను. 3 యొక్క మల్టిపుల్స్ అంటే 3 టేబుల్ రాయడమే. ఫర్ ఎగ్జాంపుల్ 3 1s ఆర్ 3, 3 2s ఆర్ 6, 3 3s ఆర్ 9. ఇది ఆల్రెడీ నేను బేసిక్స్లో చెప్పాను. ఫ్యాక్టర్స్ అలాగే మల్టిపుల్స్, కారణాంకాలు, గుణిజాలు అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సో మల్టిపుల్స్ ఎలా నేర్చుకోవాలన్నప్పుడు మీకు ఇది ఏదైనా నెంబర్ యొక్క మల్టిపుల్స్ రాయండి, గుణిజాలు రాయండి అంటే జస్ట్ సింపుల్గా మీరు టేబుల్ రాయడమే. సో టేబుల్ రాయమన్నాం కదా అని చెప్పి ఇదంతా కూడా రాయకూడదు. జస్ట్ మీకు రైట్ సైడ్ వస్తుంది = తర్వాత వస్తుంది చూసారా, = తర్వాత వచ్చే వాల్యూసే మీకు మల్టిపుల్స్. అంటే ఏంటేంటివి 3 6 9 ఈ = తర్వాత వచ్చేవే మల్టిపుల్స్. సో నేను ఇప్పుడు 3కి సంబంధించిన మల్టిపుల్స్ రాయాలి. సో ఫస్ట్ 3 1s ఆర్ 3 రాస్తాను. నెక్స్ట్ చెప్పాలి. నెక్స్ట్ 3 1s ఆర్ 3 అయిపోయింది. నెక్స్ట్ 3 2s ఆర్ 6. ఓన్లీ లాస్ట్లో వస్తుంది చూస్తారు, = తర్వాత వస్తుంది చూస్తారు, అదే రాయాలి. 3 2s ఆర్ 6. నెక్స్ట్ మళ్ళీ = నెక్స్ట్ 3 1s ఆర్ 3, 3 2s ఆర్ 6, 3 3s ఆర్ 9. నెక్స్ట్ ఎన్ని ఇప్పటికి 1 2 అయిన ఇంకోటి రాద్దాం. సో 3 1s ఆర్ 3, 3 2s ఆర్ 6, 3 3s ఆర్ 9, 3 4s ఆర్ 12. వెరీ గుడ్, 12 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే కింద డినామినేటర్తో ఎర్రండి. వాడు మనల్ని రాయమంది ఓన్లీ 3 రాయమన్నాడు కాబట్టి నేను ఓన్లీ 1 2 3 వరకే రాశాను. ఒకవేళ 5 అడిగితే 5 వరకు రాసుకుంటూ రావాలి. మల్టిపుల్స్ అనే కాన్సెప్ట్ మీకు వస్తే ఈజీ, రాకపోయినా నో ప్రాబ్లం. ఇప్పుడు చెప్పాను ఏంటి, ఏదైనా నెంబర్ యొక్క మల్టిపుల్స్ గుణిజాలు రాయండి అంటే జస్ట్ టేబుల్ మాత్రమే రాయాలి. టేబుల్ రాసి ఈ రైట్ సైడ్ = తర్వాత ఉంటుంది చూసారా వాల్యూస్, అవి మాత్రం మల్టిపుల్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 5 యొక్క మల్టిపుల్స్ రాయండి, 5కి సంబంధించిన గుణిజాలు రాయండి. సో 5 1s ఆర్ 5, 5 2s ఆర్ 6, సారీ 5 2s ఆర్ 10 అండి, 5 2s ఆర్ 10, 5 3s ఆర్ 15. 5 అనే నెంబర్కి సంబంధించి మల్టిపుల్స్ రాయండి అంటే మాత్రం ఇదిగోండి ఈ రైట్ సైడ్ వచ్చే వాల్యూసే మల్టిపుల్స్ అవుతాయి. 5కి సంబంధించిన మల్టిపుల్స్ ఏంటిది 5 10 15. ఇలా ఒక టేబుల్ చదవడం వస్తే ఆ టేబుల్కి సంబంధించిన మల్టిపుల్స్ అనేవి ఈజీగా రాయొచ్చు. సో ఇక్కడ వరకు మనం 3కి సంబంధించిన మల్టిపుల్స్ రాసాము, క్లియర్. నెక్స్ట్ కమింగ్ టు డినామినేటర్ దగ్గర రండి. డినామినేటర్ వాల్యూ ఎంత ఉందండి, హారము విలువ ఎంత ఉంది, 5 ఉంది. అగైన్ దీనికి కూడా మీరు ఈ 5కి సంబంధించిన మల్టిపుల్స్ రాయడమే. సింపుల్గా మల్టిపుల్స్ చెప్పండి. 5 1s ఆర్ 5 అయిపోయింది, 5 2s ఆర్ 10, 5 3s ఆర్ 15, 5 4s ఆర్ 20. ఇంకొకసారి ఎప్పుడైనా ఒక ఫ్రాక్షన్ ఇచ్చి ఆ ఫ్రాక్షన్ సంబంధించి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఒక 3 4 5 వాడు చెప్తాడు, క్లియర్గా మెన్షన్ చేస్తాడు. హీ విల్ మెన్షన్ 3 అయితే 3 రాయమంటాడు, 4 అయితే 4 రాయమంటాడు. ఈ మెన్షన్ ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ పేపర్ ఇచ్చే ఎగ్జామినర్ మనకి మెన్షన్ చేస్తాడు. సో మెన్షన్ చేసిన తర్వాత నన్ను ఇక్కడ ఈ క్వశ్చన్లో 3 మాత్రమే రాయమన్నాడు కాబట్టి ఫస్ట్ న్యూమరేటర్ వాల్యూ ఎంతో చూసుకున్నాను. 3 ఉంది. సో 3 ఉంది కాబట్టి ఆ 3కి సంబంధించిన మల్టిపుల్స్ రాయడమే. ఒక 3 రాయాలి అంతే. 3 అడిగారు కాబట్టి 3 రాశాను. 3 1s ఆర్ 3 అయిపోయింది, ఇక్కడ ఆల్రెడీ వాడేసాం. 3 1s ఆర్ 3, 3 2s ఆర్ 6, 3 3s ఆర్ 9, 3 4s ఆర్ 12, 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12. సో 3 ఎక్కువ రాస్తాం. అలాగే నెక్స్ట్ డినామినేటర్ వాల్యూ చూసుకోవాలి. డినామినేటర్ వాల్యూ ఎంత 5 ఉంది. సో అగైన్ 5కి సంబంధించి 5కి సంబంధించి గుణిజాలు రాయడం మొదలు పెట్టాలి. 5 1 5, 5 2 10, 5 3 వెరీ గుడ్, 5 4 20. అర్థమైంది కదండి, ఇవే ఆన్సర్ అయిపోయిందండి. దీస్ త్రీ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 3/5. 3/5కి సంబంధించి ఇవే ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. నేను ఆల్రెడీ బిఫోర్ లాస్ట్ క్లాస్ క్లియర్గా చెప్పాను వాట్ ఈజ్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అని క్లియర్గా చెప్పాను. ఏమని చెప్పాను, 2 లేదా అంతకన్నా ఎక్కువ ఫ్రాక్షన్స్ అనేవి సింప్లిఫై చేసిన తర్వాత సింప్లెస్ట్ ఫామ్ చేసిన తర్వాత ఆ ఫ్రాక్షన్స్ అనేవి నీకు ఈక్వల్గా కనబడాలి. సింప్లెస్ట్ ఫామ్ రాసిన తర్వాత. సో ఇక్కడ మీరు అడగచ్చు, సార్ ఇక్కడేమో 3/5 ఉంది, ఇక్కడేమో 6/10 ఉంది, ఇక్కడేమో 9/15 ఉంది, ఇక్కడ 12/20 ఉంది, అవి ఎలా ఈక్వల్ అవుతాయి సార్ అని చెప్పి ఫస్ట్ క్లాస్ వినుంటే, దీనికి బిఫోర్ క్లాస్ మీరు ఒకవేళ వినుంటే ఈ డౌట్ మీకు వచ్చేదే కాదు. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ క్లియర్గా చెప్పాను. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటే 5/6 ఈ 2 ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ కాదు, ఈ 2 అవుతాయి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. అంత మాత్రం ఈక్వల్గా ఉంటేనే ఈక్వివాలెంట్ అంటారని కూడా కాదు, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సింప్లెస్ట్ ఫామ్ కూడా రాయాలి. సింప్లెస్ట్ ఫామ్ ఒకసారి డౌట్ ఉన్నాను దీనికన్నా బిఫోర్ క్లాస్ జస్ట్ ప్రీవియస్ క్లాసెస్కి వెళ్ళి ఒక్కసారి సింప్లెస్ట్ ఫామ్ చెప్పాను, అది ఒకసారి చూసుకోండి. సో ఇవన్నీ కూడా మీరు సింప్లిఫై చేస్తే ఈ ఫ్రాక్షన్ సింప్లిఫై చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6/10 ఉంది, ఇక్కడ ఫస్ట్ చూసినప్పుడు 3/5 ఉంది, ఇక్కడ 6/10 ఉంది. కొంతమంది డౌట్ రావచ్చు ఆ 2 ఎలా ఈక్వల్ అవుతాయి అని చెప్పి. 6/10 మీకు ఏం చెప్తుంది,
ఒకవేళ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ గురించి నువ్వు మాట్లాడాలి అంటే మాత్రం ఫస్ట్ నువ్వేం చేయాలి, ఇచ్చిన ఫ్రాక్షన్ ఏం చేయాలి, సింప్లెస్ట్ ఫామ్లోకి పెట్టాలి. దీన్ని లోయెస్ట్ ఫామ్ కూడా అంటారని చెప్పాను. సో సింప్లెస్ట్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ న్యూమరేటర్ డినామినేటర్, న్యూమరేటర్ వాల్యూ 6, డినామినేటర్ వాల్యూ 10. సో 6, 10 ఏ టేబుల్లో వస్తుందో ఆ టేబుల్ చూసుకోవాలి. ఫస్ట్ నువ్వు ఒక టేబుల్ రీడ్ చేస్తే ఒక ఎక్కాన్ని చదివితే ఆ ఎక్కంలో 6 రావాలి, 10 రావాలి. ఏ ఎక్క ఉందలుగా 6, 10 2 నెంబర్లు వచ్చి ఒక టేబుల్ చెప్పండి, 2 టేబుల్. సో 2 టేబుల్ ఒకసారి రీడ్ చేయండి. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6. 6 వస్తుందా? ఎన్నిసార్లు వస్తుంది? 3 times వస్తుంది. 2 3s are 6. అగైన్ 10 ఎప్పుడు వస్తుంది? 2 5s are 10. సో ఇక్కడ ఫైనల్గా నీకు వచ్చిన ఫ్రాక్షన్ ఏంటి? 3/5. చూడండి, ఇక్కడ 3/5 ఉంది, ఇక్కడ కూడా 3/5 ఉంది. సో విల్ యూ అగ్రీ? ఇప్పుడు ఒప్పుకుంటారా మీరు ఈ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అని? అలాగే రిమైనింగ్ ఫ్రాక్షన్స్ కూడా నువ్వు సింప్లెస్ట్ ఫామ్లో రాస్తే 9/15 కూడా నీకు 3/5 వస్తుంది, 12/20 కూడా నీకు 3/5 వస్తుంది. ఇదే అండి మోడల్ 1. ఈజీ, నాకు తెలిసి అయితే చాలా ఈజీ. ఇప్పుడు మోడల్ 2 చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు మోడల్ 2. ఒకవేళ 3/5 ఇచ్చి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఒక 3 రాయమని అడిగితే దానికి సంబంధించిన మోడల్ 2 ఒక రకంగా చెప్పండి ట్రిక్ 2. రండి, ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన ఫ్రాక్షన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫస్ట్ రాసుకుందాం. 3/5 రాశాను. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి. ఎందుకంటే వాడు అడిగింది ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అని చెప్పి అడిగాడు కాబట్టి కంపల్సరీ యూ నీడ్ టు మెన్షన్ ఈక్వల్, ఈ సింబల్ మీరు వెయ్యాలి. నెక్స్ట్ సో మోడల్ 2లో ఏం చేయాలంటే మోడల్ 2లో డబుల్ చేయాలి. ప్రతి వాల్యూని కూడా డబుల్ చేయాలి. డబుల్ చేయడం అన్నా ఆ నెంబర్ని ఇంటూ 2తో మల్టిప్లై చేయమన్నా ఒకటే. 4 ఉంది. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ నెంబర్ని డబుల్ చేయండి అని అడుగుతున్నా. డబుల్ చేయడం అంటే ఏంటంటే మళ్ళీ చెప్తాను, డబుల్ చేయడం అంటే ఆ నెంబర్ని ఇచ్చిన నెంబర్ని ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. ఎంత అండి? 8. 7 ఇచ్చా. వాట్ ఈస్ ద డబల్ ఆఫ్ 7? 7కి సంబంధించి డబుల్ ఎంత అని అడుగుతున్నాడు. ఏం చేయాలి? డబుల్ అని కనబడక ఏం చేయాలి? ఇచ్చిన నెంబర్ని 2తో మల్టిప్లై చేయాలి. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? వెరీ గుడ్, 14. నెక్స్ట్ 12 ఉంది. వాట్ ఈస్ ద డబల్ ఆఫ్ 12? డబల్ అన్నా అగైన్ ట్వైస్. ఒకవేళ నేను వాట్ ఈస్ ద ట్వైస్ ఆఫ్ 12 అని అడుగుతాను. డబల్ అన్నా ట్వైస్ అన్నా కూడా 2 మీనింగ్లు ఒక్కటే. ట్వైస్ అని అడిగినా ఇచ్చిన నెంబర్ని 2తో మల్టిప్లై చేయాలి. డబల్ అని అడిగినా ఇచ్చిన నెంబర్ని 2తో మల్టిప్లై చేయాలి, గుణకారం చేయాలండి, హెచ్చవల్ చేయాలి. ఇంటూ 2, 12 2s are 24. సో ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదండి. ఇప్పుడు రండి మోడల్ 2 దగ్గర రండి. సో ముందు ఇచ్చిన ఫ్రాక్షన్ని యాస్టీగా రాశాను. తర్వాత నుంచి ఏం చేయాలంటే ఫోకస్ ఆన్ న్యూమరేటర్ వాల్యూ. న్యూమరేటర్ మీద ఫోకస్ చేయండి. ఎంత ఉందండి? 3. సో ఈ నెంబర్ని మీరు ఏం చేయాలంటే డబుల్ చేయాలి. ఆల్రెడీ డబుల్ మీనింగ్ చెప్పాను. డబుల్ చేయడం అంటే ఏంటి? డబుల్ చేయడం అన్నా ట్వైస్ చేయడం అన్నా కూడా ఒకటే. సో ఈ నెంబర్ని డబుల్ చేయండి అంటే ఏం చేయాలి? ఈ నెంబర్ని ఇంటూ 2 చేయాలి. 3 2s are 6. నెక్స్ట్ 5 ఉంది, డినామినేటర్ వాల్యూ 5 ఉంది. సో దాన్ని కూడా నువ్వు డబుల్ చేయాలి. ఈచ్ టైం నువ్వు డబుల్ చేయాలి. ఈ మోడల్లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ప్రతిసారి కూడా డబుల్ చేయాలి నువ్వు. సో ఇక్కడ ఏముంది? డినామినేటర్ వాల్యూ 5 ఉంది. సో 5ను కూడా నువ్వు డబుల్ చేయి. డబుల్ చేయడం అంటే ఏంటి? ఆ ఇచ్చిన నెంబర్ని ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. 5 2s are వెరీ గుడ్ 10. ఒక ఫ్రాక్షన్ వచ్చేసింది మనకు ఆల్రెడీ. నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ అగైన్ ఏం చేయాలి? సో ఈ న్యూమరేటర్ని ఎప్పుడు కూడా డబుల్ చేసుకుంటూ పోవాలి. అగైన్ 6 ఉంది ఇక్కడ. 6ని డబుల్ చేయి. డబుల్ చేయడం అంటే ఈ నెంబర్ని ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. 6 2s are వెరీ గుడ్ 12. నెక్స్ట్ డినామినేటర్ వాల్యూ ఎంత ఉంది? 10 ఉంది. సో ఈ 10 కూడా ఏం చేయాలి? డబుల్ చేయాలి. డబుల్ చేయడం అంటే ఏంటంటే ఇంటూ 2 చేయాలి. 10 2s are 10 2 20. నెక్స్ట్ వన్ 12 ఉంది. సేమ్ అగైన్ డబుల్ చేయండి. 12ని డబుల్ చేయండి. 12 2s are 24 అండ్ 20 2s are 40. అయిపోయింది. మొత్తం 3 ఫ్రాక్షన్స్ రాయమన్నాడు. 1 2 3. సో 3/5 ఈజ్ ఈక్వల్ టు 6/10 ఈజ్ ఈక్వల్ టు 12/20 ఈజ్ ఈక్వల్ టు 24/40. సో మోడల్ 2లో మీరు చేయవలసిన పని ఏంటంటే ఎవ్రీ టైం న్యూమరేటర్ని డబుల్ చేసుకుంటూ వెళ్ళాలి. న్యూమరేటర్ని డబుల్ చేసుకుంటూ 3 2s are 6, 6 2s are 12, 12 2s are 24. ప్రతిసారి కూడా నువ్వు ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ని ఎప్పుడు కూడా దీన్ని ఇంటూ 2 చేయి, దీన్ని ఇంటూ 2 చేయడం ఏంటంటే ఆ నెంబర్ని 2తో హెచ్చవేత చేయడం, మల్టిప్లికేషన్ చేయడం. దీన్ని ఇంటూ 2 చేయి 6 వచ్చింది, దీన్ని ఇంటూ 2 చేయి 12 వస్తుంది, దీన్ని ఇంటూ 2 చేయి 24 వచ్చింది, అయిపోయింది. అలాగే సేమ్ డినామినేటర్ను కూడా ప్రతిసారి కూడా ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. 5 2s are 10, 10 ఇంటూ 2 చేయి 20, 20 ఇంటూ 2 చేయి 40, అయిపోయింది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు,
సార్ టూనే యూస్ చేయాలి, ఇంకేదేంటి మేము యూస్ చేయకూడదా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ప్రతి న్యూమరేటర్ వాల్యూని కూడా ఇంటూ 2తోనే మల్టిప్లై చేశాను, అలాగే ప్రతి డినామినేటర్ వాల్యూ కూడా ఇంటూ 2తోనే మల్టిప్లై చేశాను. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ నోట్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ వాల్యూస్ అన్నీ కూడా ఇంటూ 2తో చేశాను, డినామినేటర్ వాల్యూస్ అన్నీ కూడా ఇంటూ 2తోనే మల్టిప్లై చేశాను. సో ఇక్కడ కొంతమంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కి ఒక డౌట్ రావచ్చు, ఏమని బాగా చదివే వాళ్ళకి, సరే ఎప్పుడు 2తోనే మల్టిప్లై చేస్తాం, ఇంకో నెంబర్తో మనం మల్టిప్లై చేయలేమా, 2తోనే చెయ్యాలా, ఇంకో నెంబర్తో కూడా మల్టిప్లై చేసుకోవచ్చు. 2తోనే కాదు, మీకు నచ్చిన నెంబర్తో మల్టిప్లై చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ 1 కాకుండా మీకు నచ్చిన నెంబర్ ఏదైనా, యూ కెన్ టేక్ ఎనీ నెంబర్, మీకు నచ్చిన నెంబర్ ఏదైనా తీసుకోవచ్చు, ఆ నెంబర్తో మల్టిప్లై చేసుకోవచ్చు. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఒక్కటి గుర్తుపెట్టుకో, కండిషన్ గుర్తుపెట్టుకోవాలి, న్యూమరేటర్ వాల్యూస్ నువ్వు ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నావో, ఏ నెంబర్తో ఇంటూ చేస్తున్నావో, డినామినేటర్ వాల్యూస్ను కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేసి తీరాలి. రండి ఎగ్జాంపుల్ చెప్తాను, నో ప్రాబ్లం. 3/5 మనకి ఇచ్చిన ఫ్రాక్షను, ఎస్ 3/5 ఇచ్చాడు సారీ. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ సంబంధించి 3 ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ మనం మాట్లాడుకోవాలి. సో మీకు ఏం చెప్పాను, ఏం చెప్పాను, ప్రతిసారి కూడా ఇంటూ 2తో మల్టిప్లై చేస్తున్నాను. బట్ మీకు ఏం చెప్తాను, ప్రతిసారి కూడా ఇంటూ 2 అక్కర్లేదు, మీకు నచ్చిన నెంబర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుందాం. సో ప్రతిసారి కూడా నెంబర్ని 3తోనే మల్టిప్లై చేసుకోవాలి. 3 3s are 9, 9 3s are 27. సో అలాగే డినామినేటర్ కూడా ఎప్పుడు కూడా 3తోనే మల్టిప్లై చేసుకోవాలి. 5 3s are 15, 15 3s are 45. అర్థమైందా? ఇక్కడ మీ కండిషన్ ఏంటి, న్యూమరేటర్ని ఎంత నెంబర్తో, ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నావో అదే నెంబర్తో డినామినేటర్ని కూడా మల్టిప్లై చేసుకోవాలి. కానీ మీరే ఆలోచించుకోండి, ఇంటూ 3తో మల్టిప్లై చేయడం ఈజీనా, ఇంటూ 2తో మల్టిప్లై చేయడం ఈజీనా? 2తోనే. ఎందుకు, మనకి 3 టేబుల్ కన్నా కూడా 2 టేబుల్ మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇదండి మోడల్ 2. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, రైట్ 3 ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 2/3. సేమ్ క్వశ్చన్, ఇందాక క్వశ్చన్ సేమ్ క్వశ్చన్, కాకపోతే ఇక్కడ ఫ్రాక్షన్ మారింది అంతే. ఇందాక ఐ థింక్ 3/5 ఎంత ఉంది, సో ఇప్పుడు 2/3 ఉంది. సో మీరు స్టార్ట్ చేసేయండి, మీకు ఇందాక సమ్ అర్థమైతే మీరు ఈ ప్రాబ్లం చూడక్కర్లేదు, స్టార్ట్ చేసేయచ్చు. రండి, ఫస్ట్ ఏం చెప్పను, మోడల్ 1 చెప్పనా, మోడల్ 2 చెప్పనా, లేకపోతే ఏదో ఒక మోడల్ చెప్పనా. ఈ సమ్ వరకు వచ్చి మోడల్ 1 చెప్తాను, మోడల్ 2 చెప్తాను, బట్ నెక్స్ట్ సమ్ నుంచి ఏదో ఒక మోడల్లో చెప్తాను, మీకు ఎలాగో అర్థమైంది కాబట్టి. సో ఫస్ట్ మోడల్ 1. మోడల్ 1 ఏం చేయాలి, ముందు ఇచ్చిన ఫ్రాక్షన్ని వెరీ గుడ్ యాజ్ ఇట్ ఈజ్గా రాద్దాం. నెక్స్ట్ ఏం చేయాలి, మోడల్ 1లో ఏం చేసాం, న్యూమరేటర్ ఎంత ఉందో ఐడెంటిఫై చేయాలి. ఎంత ఉంది ఇక్కడ, 2 ఉంది. సో 2 యొక్క మల్టిపుల్స్ రాయాలి, 2 యొక్క గుణిజాలు రాయాలి. 2 1s are 2 రాస్తాం, ఆల్రెడీ 2 ఉంది. 2 1s are 2 ఉంది. నెక్స్ట్ 2 2s are 4, 2 2s are 4. నెక్స్ట్ 2 3s are 6, 2 3s are 6. నెక్స్ట్ 2 4s are 8. 2 యొక్క మల్టిపుల్స్ రాశానండి నేను. ఓకే, ఇంకొకసారి చెప్తానండి, ఏమీ లేదు, ఇలా మల్టీ కలర్స్లో రాస్తే మీకు బాగా అర్థమవుతుందని చెప్పి రాస్తున్నాను. ఓకేనా? రండి, ఫస్ట్ అగైన్ ఇచ్చిన ఫ్రాక్షన్ యాస్టీగా రాశాను. స్టెప్ నెంబర్ 1 రాశాను. వాటి స్టెప్ నెంబర్ 2, న్యూమరేటర్ ఎంతో చూసుకోవాలి. న్యూమరేటర్ ఎంత ఉంది, 2 ఉంది. సో ఇక్కడ నుంచి ఏం చేయాలి, ఆ న్యూమరేటర్ వాల్యూ ఎంత ఉంటుందో ఆ నెంబర్ యొక్క మల్టిపుల్స్ రాయాలి, గుణిజాలు రాయాలి. ఇక్కడ నాకు న్యూమరేటర్ వాల్యూ 2 ఉంది. సో 2 యొక్క మల్టిపుల్స్ రాయండి. 2 1s are 2, ఆల్రెడీ ఇక్కడ ఉంది. 2 1s are 2 ఉంది. 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8. అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడ 3 రాయమన్నాడు. మనకి ఇక్కడ అడిగి క్లియర్గా చూడండి ఒకసారి. 3 ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ ఆర్ ఎనఫ్ అన్నాడు, 3 చాలు అన్నాడు, అందుకే 1 2 3. నెక్స్ట్ డినామినేటర్ వాల్యూకి వచ్చండి 3. 3కి యొక్క 3కి సంబంధించిన మల్టిపుల్స్ అన్ని రాద్దాం. ఫస్ట్ ఏంటి, 3 1s are 3 ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ నుంచి రండి, 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12. అయిపోయినాయి. 3 ఈక్వల్ ఫ్రాక్షన్స్ అయిపోయినాయండి. ఇవన్నీ కూడా మీరు ఈ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా సింప్లెస్ట్ ఫామ్లో పెట్టుకుంటే మీకు ఈ 3 ఫ్రాక్షన్స్ కూడా 2/3 కింద మాత్రమే వస్తాయి. ఇది మోడల్ 1. నెక్స్ట్ కమింగ్ టు మోడల్ 2. మోడల్ 2 ఏం చేయాలి, ఫస్ట్ ఇచ్చిన ఫ్రాక్షన్ యాస్టీగా రాయాలి. రాశాను, 2/3 రాశాను. నెక్స్ట్ ఏం చేయాలి, మోడల్ 2
ఈ న్యూమరేటర్ వాల్యూస్ని ఎప్పుడు కూడా డబుల్ చేసుకుంటూ వెళ్ళాలి. డబుల్ మీన్స్ ఇంటూ 2తో మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. ప్రతి న్యూమరేటర్ వాల్యూని కూడా ఇంటూ 2తో చేయాలి. ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. హెచ్చవేత 2 ఉంది, దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 2 2s are 4. నెక్స్ట్ 2 2s are 4. నెక్స్ట్ 4 2s are 8. నెక్స్ట్ 8 2s are 16. అగైన్ న్యూమరేటర్ వాల్యూస్ అన్నీ కూడా ట్వైస్ చేస్తాం, మనం డబుల్ చేస్తాం, అవునా కదా. డబుల్ అంటే ఏంటి? వెరీ గుడ్, ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. ఇంటూ 2తో హెచ్చవేత చేయాలి. ఒకసారి మళ్ళీ 2 ఉంది, 2ని 2తో మల్టిప్లై చేయి. 2 2s are 4. 4ని 2తో మల్టిప్లై చేయి. 4 2s are 8. 8ని 2తో మల్టిప్లై చేయి. 8 2s are 16. సో ప్రతిసారి కూడా 4ని డబుల్ చేస్తే 8, 8ని డబుల్ చేస్తే 16. నెక్స్ట్ కమింగ్ టు డినామినేటర్ని కూడా సేమ్ చేసేయండి. ఎంత ఉంది ఇక్కడ? 3 ఉంది. సో 3ని డబుల్ చేయి. డబుల్ చేయడం అంటే ఏంటి? ఇంటూ 2తో మల్టిప్లై చేయడం. 3 2s are 6. 6 2s are 12. 12 2s are 24. అయిపోయిందండి. 3 2s are 6. 6 2s are 12. 12 2s are 24. సో మళ్ళీ చెప్తున్నాను సార్, మేము ఎగ్జామ్లో మోడల్ 1 చేయాలా, మోడల్ 2 చేయాలా అంటే దట్ ఈస్ అప్ టు యూ. యూ హ్యావ్ టు డిసైడ్. మీరు డిసైడ్ అవ్వండి. మీకు ఏది అర్థమైంది? మోడల్ 1 అర్థమైందా? అదే చేయండి ఎగ్జామ్లో. మోడల్ 2 బాగుందా? అదే చేయండి. మీరు అడగచ్చు సార్ మరి మీకు ఏది ఇష్టం? నాకు ఇది ఇష్టం అండి, మోడల్ 2 ఇష్టం నాకు. ఎందుకంటే చక్కగా ఈ మల్టిపుల్స్ వీటితో పని లేదు నాకు. చక్క ప్రతిసారి కూడా నెంబర్లు నేను డబుల్ చేసుకుంటూ వెళ్ళిపోతా. 2 2 4, 4 2 8, 8 2 16, 3 2 6, 6 2 12, 12 2 24. ప్రతిసారి కూడా ఇంటూ 2తో మల్టిప్లై చేసుకుంటూ పోతున్నా. సో అర్థమైంది కదండి. నెక్స్ట్ సమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఒకసారి రీడ్ చేయండి. రెడ్యూస్ ద 35/63 టు సింప్లెస్ట్ ఫామ్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ నేర్చుకున్నప్పుడు వాట్ ఈస్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ గివెన్ ఫ్రాక్షన్ అని చెప్పి ఆల్రెడీ నేర్చుకున్నాము. మళ్ళీ ఒకసారి చెప్తే జాగ్రత్తగా వినండి. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే, ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఏంటిది? 35/63 అని ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఆ ఫ్రాక్షన్ రెడ్యూస్ చేయమంటున్నాడు. ఎక్కడికి? సింప్లెస్ట్ ఫామ్. ఇంకా చెప్పాలంటే, క్లియర్గా మాట్లాడాలంటే మాత్రం, ఈజీగా మాట్లాడాలంటే మాత్రం ఈ ఫ్రాక్షన్కి సంబంధించిన సింప్లెస్ట్ ఫామ్ రాయాలి. ఈ ఫ్రాక్షన్కి సంబంధించిన సింప్లెస్ట్ ఫామ్ రాయాలి. ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఇక్కడ సింప్లెస్ట్ ఫామ్ బదులు లోయెస్ట్ ఫామ్ అని కూడా అడగచ్చు. రెండు కూడా ఒకటే. సింప్లెస్ట్ ఫామ్ అడిగినా లోయెస్ట్ ఫామ్ అడిగినా సరే. ఇప్పుడు నేను ఎలా చేయబోతున్నా అలాగే చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? సో ఆన్సర్ ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన ఫ్రాక్షన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. 35/63 యాజ్ ఇట్ ఈజ్గా రాశాను. ఓకే, నౌ నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో న్యూమరేటర్ వాల్యూ ఎంత? 35. డినామినేటర్ వాల్యూ అంత 63. ఈ రెండు గుర్తున్నాయి కదా. సో సింప్లెస్ట్ ఫామ్ ఎప్పుడు కూడా ఎలా రాయాలంటే, న్యూమరేటర్ వాల్యూ 35, డినామినేటర్ వాల్యూ 63. ఈ న్యూమరేటర్ వాల్యూ, డినామినేటర్ వాల్యూ ఏ టేబుల్లో వస్తుందో ఆ టేబుల్ చూసుకోవాలి. అగైన్ న్యూమరేటర్ వాల్యూ 35, లవము 35, హారము 63. ఈ లవము విలువ, హారము విలువ ఏ ఎక్కాలో వస్తుందో ఆ ఎక్కని చూస్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. సో నాకేంటి ఇప్పుడు 35, 63 ఈ రెండు నెంబర్లు వచ్చి ఒక టేబుల్ చెప్పండి, ఫాస్ట్గా చెప్పాలి. అందుకే టేబుల్స్ చదవమని చెప్పేది, ఫాస్ట్గా చెప్పాలి. నాకు 35, 63 ఈ రెండు నెంబర్లు వచ్చి ఒక ఎక్కని చెప్పండి. వెరీ గుడ్, 7 టేబుల్. వెరీ గుడ్, 7 టేబుల్ వస్తుంది. సో 7 టేబుల్ 35లో ఎన్నిసార్లు వస్తుందండి? మీరు 7 టేబుల్ చదువుతున్నప్పుడు, 7వ ఎక్కని చదువుతున్నప్పుడు 35 ఎక్కడ వస్తుంది? 5 టైమ్స్ వస్తుంది. 7 5s are 35. వెరీ గుడ్. నెక్స్ట్ 63 ఎప్పుడు వస్తుందండి? వెరీ గుడ్, 9 టైమ్స్ వస్తుంది. 7 9 63. సో నీకు వచ్చిన న్యూ ఫ్రాక్షన్ ఎంత? ఇక్కడ కొత్త ఫ్రాక్షన్ ఎంత వచ్చింది? 35 బదులేమో 5 వచ్చింది, 63 బదులేమో 9 వచ్చింది. ఆపేయాలా? ఇంకా చేయాలా? ఇంకా చేయాలి. ఏం చేయాలి? అగైన్ నీకు వచ్చిన న్యూ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ విలువ 5 వచ్చింది, డినామినేటర్ విలువ ఏమో 9 వచ్చింది. అగైన్ టేబుల్లో చూసుకోవాలి. 5 9 ఈ రెండు నెంబర్లు కూడా వచ్చే ఒక కామన్ టేబుల్ చెప్పాలి. ఈ రెండు నెంబర్లు కూడా మీరు ఒక టేబుల్ చదువుతున్నప్పుడు, ఒక ఎక్కం చదువుతున్నప్పుడు నీకు ఆ ఎక్కంలో 5 రావాలి, 9 రావాలి. అలాంటి టేబుల్ ఏదైనా ఉందా? అలాంటి ఎక్కం ఏదైనా ఉందా? లేదు. కానీ ట్రై చేసుకోండి. ఒక టేబుల్ చదువుతున్నప్పుడు 5 9 వచ్చే టేబుల్ అంటూ ఏదీ లేదు. విడివిడిగా రాకూడదండి. మళ్ళీ చెప్తాను ఇక్కడ, సార్ 5 టేబుల్లో 5 వస్తుంది, 9 టేబుల్లో 9 వస్తుంది కదా అంటే అలాగొద్దు. ఈ రెండు కూడా ఒకే టేబుల్లో రావాలి. నోట్ దిస్ పాయింట్. ఈ రెండు వాల్యూస్ కూడా ఒకే టేబుల్లో రావాలి. సో క్లియర్ కదండి? టేబుల్ ఏం లేవు కదా. వెరీ గుడ్. సో 35/63కి సింప్లెస్ట్ ఫామ్ ఏం రాయాలి? 5/9 రాయాలి. నెక్స్ట్ రెడ్యూస్ ద, ఫోర్త్ క్వశ్చన్ అండి. రెడ్యూస్ ద 50/75 టు సింప్లెస్ట్ ఫామ్. సేమ్ క్వశ్చన్. సో ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన ఫ్రాక్షన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. ఓకే, రాశాను కదా 50/75. నెక్స్ట్ ఏం చేయాలి? వెరీ గుడ్ అండి.
సో న్యూమరేటర్ వాల్యూ నాకు 50 ఉంది, డినామినేటర్ వాల్యూ 75 ఉంది. సో 50, 75 ఒక టేబుల్ చదువుతున్నప్పుడు ఆ టేబుల్లో రావాలి. ఏ టేబుల్ వస్తుంది? 50. మీరు ఒక టేబుల్ చూస్ చేసుకుంటే, ఒక టేబుల్ చదువుతుంటే ఆ టేబుల్లో నీకు 50 రావాలి, 75 రావాలి. ఏ టేబుల్ వస్తుంది? వెరీ గుడ్ అండి, 5 టేబుల్ వస్తుందంట. వెరీ గుడ్ అండి, 5 టేబుల్ వస్తుంది. సో 5 టేబుల్లో 50 ఎన్నిసార్లు అండి? 5 టేబుల్ చదువుతున్నప్పుడు 50 ఎప్పుడు వస్తుంది? 10 టైమ్స్ వస్తుంది. 5 టేబుల్ చదువుతున్నప్పుడు 50 నీకు 10 టైమ్స్ వస్తుంది. వెరీ గుడ్. మరి 75 5 టేబుల్ చదవండి. 5 15s. వెరీ గుడ్, 75 15 టైమ్స్ వస్తుంది. సో నాకు వచ్చిన న్యూ ఫ్రాక్షన్ ఎంత అండి? 10/15. ఇక్కడ ఆపేయాలా? ఆపకూడదు, చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, చెక్ చేయాలి. మళ్ళీ న్యూ ఫ్రాక్షన్ కూడా సింప్లెస్ట్ ఫామ్ ఉంటుందో లేదో చెక్ చేసుకోవాలి. సో న్యూమరేటర్ వాల్యూ 10 ఉంది, డినామినేటర్ వాల్యూ వచ్చి 15 ఉంది. సో న్యూమరేటర్ 10, డినామినేటర్ 15. సో అగైన్ 10, 15 ఏ టేబుల్ చదివితే వస్తాయి? 10, 15 రెండు రావాలి. ఏ టేబుల్ ఉంది? అగైన్ 5 టేబుల్ ఉంది. వెరీ గుడ్. సో అగైన్ 5 టేబుల్లో 10 ఎప్పుడు వస్తుందండి? 2 టైమ్స్ వస్తుంది. 15 ఎప్పుడు వస్తుందండి? 3 టైమ్స్ వస్తుంది. సో అగైన్ వాట్ ఈస్ ద న్యూ ఫ్రాక్షన్? నీకు ఇక్కడ ఫామ్ అయిన కొత్త భిన్నం ఎంత? 2/3. ఆపేయాలా? ఆపకూడదా? ఆపకూడదు, మళ్ళీ చెక్ చేయాలి. ఈ 2, ఈ 3 ఏ టేబుల్లో వస్తుంది? నువ్వు ఒక టేబుల్ చదువుతున్నప్పుడు 2 రావాలి, 3 రావాలి. అలాంటి టేబుల్ ఏదైనా ఉందా? అలాంటి టేబుల్ ఉందా? లేదు కదా. వెరీ గుడ్. సో లేనప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ని అక్కడితో ఆపాలి. సో వాట్ ఈస్ ద లోయెస్ట్ ఆర్ సింప్లెస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 50/75? 2/3. సో అర్థమైంది చెప్పి అనుకుంటున్నాను. మొత్తం టేబుల్స్తోనే పనండి, టేబుల్స్ చదువుకోండి. ఇప్పుడు చదవపోయిన పర్లేదు, కనీసం ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్ని స్టెప్స్ చేశారు? 1 2 3 స్టెప్స్ చేశారు, అవునా కదా? ఇప్పుడు చూడండి, నేను చేసే విధానం చూడండి. నాకేం కావాలి? 50/75కి 50/75కి సింప్లెస్ట్ ఫామ్ కావాలి, అంతే కదా? నేను కూడా మీలాగే చేస్తాను, టేబుల్స్లో చదువుతాను. కాకపోతే నేను మీలాగా చిన్న టేబుల్స్ సెలెక్ట్ చేసుకోను. నేను మీలాగా చిన్న టేబుల్స్ సెలెక్ట్ చేసుకోను. నేను మీకు ఆల్రెడీ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ చెప్పినప్పుడు చెప్పా. మీరు ఎప్పుడే సింప్లెస్ట్ ఫామ్ ఫ్రాక్షన్ రాయాలి అంటే మాత్రం పెద్ద టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. పెద్ద టేబుల్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మీకు స్టెప్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి, తక్కువ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ అగైన్ నాకు 50/75 కనబడింది. సో 50/75ని జాగ్రత్తగా చూడాలి. 50/75ని నేను సింప్లెస్ట్ ఫామ్లోకి రాయాలి. సో నాకు పెద్ద టేబుల్ వచ్చు, పెద్ద ఎక్కలు వచ్చు. డైరెక్ట్గా నాకు 50/75 వచ్చే టేబుల్ ఆలోచిస్తే నాకు డైరెక్ట్గా 25 టేబుల్ వచ్చింది. ఎస్, నా మైండ్లో 25 టేబుల్ వచ్చింది. సో 25 టేబుల్ చదువుతా. 25 టేబుల్ 15 ఎన్నిసార్లు వస్తుంది? 25 టేబుల్ చదువుతున్నప్పుడు 50 ఎప్పుడు వస్తుంది? 2 టైమ్స్ వస్తుంది. 25 2s 50. మరి 75 ఎప్పుడు వస్తుంది? 25 టేబుల్ చదువుతున్నప్పుడు 3 టైమ్స్ వస్తుంది. 25 3s 75. అయిపోయింది ఫ్రాక్షన్ 2/3. ఇక్కడ 2/3 వచ్చింది, ఇక్కడ 2/3 వచ్చింది. బట్ మీరు చిన్న టేబుల్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల 1 2 3 స్టెప్స్ వచ్చింది. బట్ నేను డైరెక్ట్గా పెద్ద టేబుల్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల, పెద్ద అకౌంట్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఒకే స్టెప్ 25 టేబుల్ యూస్ చేశాను. 50 ఏమో 2 టైమ్స్ వస్తుంది 25 టేబుల్లో, 75 ఏమో 3 టైమ్స్ వస్తుంది, 2/3. సో ఇదేండి, మీకు ఎప్పుడైనా కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటిని సింప్లెస్ట్ ఫామ్లోకి రాయండి అంటే మాత్రం సో మ్యాక్సిమం మీరు ప్రాసెస్ ఎక్కడి వరకు కంటిన్యూ చేయాలి? ఫైనల్గా వచ్చే న్యూమరేటర్ డినామినేటర్లో ఏ కామన్ టేబుల్లో రానంత వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకుంటూనే వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ వన్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంపార్టెంట్ ఫార్ములా అండి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, ఆ ఫార్ములా ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్. ఏంటి ఈ క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి, ఎక్కడ యూస్ చేస్తాము? ఈ క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి, ఎక్కడ యూస్ చేస్తాం? ఫస్ట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇఫ్ A/B is equal to C/D, if A/B is equal to C/D, then AD is equal to BC. This is very important ఫార్ములా అండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫ్రాక్షన్స్లో చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. సార్ మాకేం అర్థం కాలేదు, ఏం రాస్తున్నారో చెప్తా. నేను మీకు చెప్పడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది వచ్చి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఎలా చేయాలి అని దాని గురించి అండి. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఎలా చేయాలని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇఫ్ A/B ఈజ్ ఈక్వల్ టు C/D అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ A/B ఈజ్ ఈక్వల్ టు C/D అంటే మీనింగ్ ఏంటి? ఏమీ లేదండి, ఇది ఒక ఫ్రాక్షన్. మనకి న్యూమరేటర్ ఉంది, బై ఉంది, డినామినేటర్ ఉంది. ఒక న్యూమరేటరు, ఒక హారిజంటల్ లైను, మధ్యలో ఒక గీత, కింద డినామినేటర్, ఇవన్నీ ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు? వెరీ గుడ్, ఫ్రాక్షన్ అని చెప్పి పిలుస్తారు. అలాగే ఇదేంటిది? న్యూమరేటర్.
డినామినేటర్ మధ్యలో ఒక హారిజంటల్ లైన్. సో దీన్ని కూడా ఏమని పిలవచ్చు మనం, ఫ్రాక్షన్ చెప్పి పిలవచ్చు. మధ్యలో ఏం పెట్టాను ఇక్కడ నేను, మధ్యలో ఏం పెట్టాను, ఈక్వల్ గుర్తు పెట్టాను నేను, అవునా, ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టాను. సో దట్ మీన్స్ వాట్, మీనింగ్ ఏంటి దానివల్ల, ఈ రెండు ఫ్రాక్షన్స్ కూడా ఈక్వల్ అని చెప్తున్నాయి. ఏమని చెప్పి ఇక్కడ మధ్యలో నేను ఈజ్ ఈక్వల్ టు సింబల్ పెట్టడం వల్ల ఏంటంటే a/b అనే ఫ్రాక్షను c/d అనే ఫ్రాక్షన్ రెండు కూడా ఈక్వల్ అని చెప్తున్నాను, అంతేనా. ఈజ్ ఈక్వల్ టు సింబల్ అంటే అంతేనండి, ఈజ్ ఈక్వల్ టు సింబల్ మీనింగ్ ఏంటి, అది ఇది రెండు కూడా ఈక్వల్ సమానము అని అర్థం, ఈక్వల్ సింబల్ అంటే. సో ఈ రెండు ఫ్రాక్షన్స్ కూడా సమానం అని చెప్తున్నాయి. ఎప్పుడైతే రెండు ఫ్రాక్షన్స్ ఈక్వల్గా ఉంటాయో, వెన్ టూ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వల్, ఎప్పుడైతే రెండు ఫ్రాక్షన్స్ ఈక్వల్ అని చెప్పి ఇస్తారో అలాంటప్పుడు నువ్వేం చెయ్యొచ్చు అంటే, ఈ ఫ్రాక్షన్ ఈక్వల్ అని చెప్తున్నారు, మళ్ళీ చెప్పిన జాగ్రత్త వినండి. ఎప్పుడైతే రెండు ఫ్రాక్షన్స్ ఈక్వల్ అవుతాయో అలాంటప్పుడు నువ్వు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ యూజ్ చేయాలి. మళ్ళీ ఎప్పుడైతే టూ ఫ్రాక్షన్స్ అనేవి ఈక్వల్ అని చెప్తాడో అలాంటప్పుడు నువ్వు యూజ్ చేయవలసిన కాన్సెప్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. మరి కిందది ఏంటి సార్ చెప్తా. క్రాస్ అంటే ఇదేనండి, దీన్ని జనరల్గా మనం ఏమని పిలుస్తాం, దాన్ని జనరల్గా మనం ఏమని పిలుస్తాం, ఇంటూ అంటాం. వెరీ గుడ్, దీన్ని ఏమని పిలుస్తాం, ఇంటూ అంటారు. దీనికి ఇంకొక పేరు ఉందండి, ఏంటి ఆ పేరు, క్రాస్, CROSS క్రాస్, CROSS క్రాస్. దీన్నే ఇంటూ అనొచ్చు, దీన్నే క్రాస్. మన జనరల్గా మీరు స్కూల్లో ఎగ్జామ్స్ రాస్తారా, స్కూల్లో ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏదైనా తప్పు రాశారనుకోండి, కరెక్ట్ రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసిన కరెక్ట్ అనుకోండి, సార్ ఇలా కొడతారు, టిక్ కొట్టారా అంటారు. సో ఒకవేళ మీరు తప్పు రాస్తారనుకో, సార్ ఇలా కొడతారు, ఏం చేశారు, అరే క్రాస్ కొట్టేశారా సార్ అంటారు, క్రాస్ కొట్టారు అని చెప్తారు. సో దీన్నే ఏమని పిలవచ్చు మనం, క్రాస్ అని కూడా పిలవచ్చు. రండి, సో ఈ రెండు ఫ్రాక్షన్స్ ఈక్వల్ కదా. ఇప్పుడు జాగ్రత్త చూడండి, జాగ్రత్త చూడాలి. ఇది మధ్యలో ఏం పెట్టాను, క్రాస్ సింబల్ పెట్టాను, అవునా కదా. సో క్రాస్, ఏ మధ్యలో ఇంటూ అండి, A ఇంటూ D AD అవుతుంది. అగైన్ B ఇంటూ C BC అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్లో ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఇలాంటి 2 యారోస్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివి 2 యారోస్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత A ఇంటూ D, ఇది ఇంటూ నాకు కనబడుతుంది మీకు, ఈ సింబల్ ఇంటూ లాగా ఉందా లేదా, ఎస్ ఉంది. A ఇంటూ D, AD. నెక్స్ట్ B ఇంటూ C, BC. సో అర్థమైంది కదండి. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఇది ఎక్కడ యూస్ చేస్తాం, ఈ క్రాస్ మల్టిప్లికేషన్ అనే మెథడ్ ఎక్కడ యూస్ చేస్తాం, జాగ్రత్త ఉండండి. ఎప్పుడైనా మీరు క్రాస్ మల్టిప్లికేషన్ అనే మెథడ్ యూస్ చేయాలి అంటే మాత్రం ఈజ్ ఈక్వల్ టుకి యువతలో ఒక ఫ్రాక్షన్ ఉండాలి, అదే ఈజ్ ఈక్వల్ టుకి ఇటు సైడ్ ఒక ఫ్రాక్షన్ ఉండాలి. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఒక ఫ్రాక్షన్ ఉండాలి. ఇది లెఫ్ట్ సైడే కదండి, మీ లెఫ్ట్ ఇదే కదా. సో ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఒక ఫ్రాక్షన్ ఉండాలి అండ్ రైట్ సైడ్ అనేది ఇంకో ఫ్రాక్షన్ ఉండాలి. ఎప్పుడైతే ఈజ్ ఈక్వల్ టుకి లెఫ్ట్ ఒక ఫ్రాక్షన్, రైట్ ఒక ఫ్రాక్షన్, ఇంకా చెప్పాలంటే అవుట్ ఒక ఫ్రాక్షన్, ఇటు ఒక ఫ్రాక్షన్ ఉంటే అలాంటి కేసెస్లో నువ్వు ఖచ్చితంగా క్రాస్ మల్టిప్లికేషన్ యూస్ చేయాలి. సో అర్థమైందని చెప్పి అనుకో, చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్ మాత్రం. ఈ ఖచ్చితంగా క్రాస్ మల్టిప్లికేషన్ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు. సో ఇదండి ఈరోజు క్లాసు. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. అండ్ మోర్ ఓవర్ మళ్ళీ చెప్తున్నానండి, కొత్త వాళ్ళు ఎవరైనా మాత్రం స్టార్టింగ్ క్లాస్ నుంచి చూడండి, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఇలా చూసుకుంటూ రండి. అండ్ పాత వాళ్ళు ఏ రోజు క్లాస్ ఆ రోజు చూడండి, స్కిప్ చేయకండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.